జై జయశంకర రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. తేజోంబుదాంబర విడంబి నితంబ బింబం హర్యాశయద్యుతి భరస్పృగుదారణాభిం ఎష్టిస్ఫురన్మణిమయూక విశోకనా ధునీబలీకం లక్ష్మీ హయాన నమః శరణం ప్రపద్యే. ఓం శ్రీ లక్ష్మీ హైగ్రీవాయ నమః. ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం. 3/4/2019 వారం బుధవారం, శ్రీ విలంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, పాల్గొన మాసం, తిథి బహుళ త్రయోదశి, ఉదయం 10:56 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం పూర్వాభాద్ర, సంపూర్ణం, కరణము ఫనజి, ఉదయం 10:56 వరకు, తదుపరి భద్ర, యోగము శుక్రము, రాత్రి 9:48 వరకు, తదుపరి బ్రహ్మము, శుభ సమయం సాయంత్రం 6:32 నుండి రాత్రి 8:19 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:11 నుండి మధ్యాహ్నం 1:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. ఇవి ఈనాటి పంచాంగ విషయాలు. నేటి రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. నేటి రోజు మేషరాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. తలపెట్టే ప్రతి వ్యవహారంలో శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. నూతన వృత్తి వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారు ఆర్థికంగా శక్తికి మించినటువంటి ఖర్చులు పెట్టినట్లయితే ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి రుణాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొద్దిపాటి ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని, లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు పట్టుదలతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి రుణాల విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ప్రతి వ్యవహారంలో ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యాచరణ జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో ప్రతి చిన్న విషయాల్లో కూడా వాగ్వాదాలు, చర్చలు జరుపుకోకండి. ఆర్థికంగా మీరు ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఈ రాశివారి నేటి రోజు దుర్గా అమ్మవారి యొక్క సప్తశ్లోకి స్తోత్రాన్ని పఠనం చేయండి. అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు తదేకమైనటువంటి ప్రయత్నంతో ప్రతి వ్యవహారాన్ని పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. ఔషధ సేవను తప్పనిసరిగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. కుటుంబ సంబంధితమైనటువంటి రంగాల్లో కాస్త కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకోవడం రాశి వారికి చెప్పదగ్గ సూచన. ప్రయాణాల విషయాల్లో వృత్తి సంబంధితమైనటువంటి కార్యాచరణలో కొద్దిపాటి ఆటంకాలు తలపెట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి వ్యవహారంలో జీవిత భాగస్వామి నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు సంపూర్ణంగా అందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని, వీరాంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో కొంత ఆలస్యం ఉన్నప్పటికీ నష్టాలు జరగకుండా జాగ్రత్త పడటం చెప్పదగ్గ సూచన. కుటుంబ సంబంధితమైనటువంటి రంగాల్లో నూతన కార్యాచరణ చేపట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మీకు సహాయ సహకారం సంపూర్ణంగా అందేటువంటి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. మధ్యవర్తుల నుంచి మీకు రావాల్సినటువంటి కొద్ది రకాల రుణాల విషయంలో కొన్ని శుభవార్తలు మిమ్మల్ని సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి. లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క ధ్యానాన్ని చేయడం వల్ల చక్కటి శుభఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి.
సింహరాశి వారు కుటుంబంలో జరిగే ప్రతి వ్యవహారంలో ఆర్థికపరమైన ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. గృహ సంబంధితమైనటువంటి మార్పులు, వృత్తి సంబంధితమైనటువంటి మార్పులు చేర్పడం వల్ల ఆర్థికంగా ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణ పట్టణం వల్ల మానసిక ప్రశాంతి చేకూరేటువంటి అవకాశం ఉంది. రాశి వారికి లాభస్థితిలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం తలపెట్టే ప్రతి వ్యవహారంలో లాభ నష్టాలన్నీ కూడా సమానంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. శుభ కార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. రాశివారు నేటి రోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం నేటి రోజు చెప్పదగ్గ సూచన. ఔషధ సేవన తప్పనిసరిగా ఉంది. మానసికంగా మీరు ఊహించిన విధంగానే కొన్ని కార్యక్రమాల్ని పట్టుదలతో పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన వస్తు ఆభరణ ప్రాప్తి పొందేటువంటి అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవిక సంబంధితమైనటువంటి కార్యాచరణలో మీరు ముందుండి పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి నేటి రోజు చాలా చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాలు ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం రాశివారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఈ రాశివారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని, మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి. చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఊహించకుండా వచ్చేటువంటి ఆర్థికపరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి మీరు ప్రణాళికతో ముందుకు వెళ్ళడం చెప్పదగ్గ సూచన. దూరపు బంధువుల నుంచి వచ్చే కొన్ని రకాల వార్త మిమ్మల్ని అసంతృప్తి గురిచేసే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. వృత్తి సంబంధితమైనటువంటి కార్యాచరణలో కొద్దిపాటి ఆటంకాలు మీకు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ కుటుంబంలో జరిగేటువంటి కొన్ని శుభకార్యాల రీత్యా మీ మానసికంగా ఉండేటువంటి ఆలోచనకు చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళి శుభకార్యాలు, శుభవార్తలు మీకు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారికి తృతీయ శనికేతుల యొక్క ప్రభావం, మధ్యవర్తుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నేటి రోజు మధ్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మీరు ప్రతి వ్యవహారంలో చక్కటి జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. గతం కన్నా నేటి రోజు చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. నూతన కార్యాచరణలో పాల్గొనేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మధ్యవర్తుల విషయాల్లో ఏదైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానివ్వండి, మధ్యవర్తిత్వం వల్ల కానివ్వండి, లీగల్ సెక్యులేషన్స్ వ్యాపారాల్లో కాస్త అపవాదమానాలు, అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో, లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించండి. ప్రతి వ్యవహారాన్ని చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడం చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఈ రాశివారు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని, వీరాంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి. చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి జన్మరాశిలో శనైశ్వరుని యొక్క ప్రభావం, ఆర్థికంగా మీరు ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. గతం నుంచి రావాల్సినటువంటి రుణాల విషయంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి శుభకార్యాల రీత్యా మీరు ఎదురు చూసేటువంటి వారు నేటి రోజు కొన్న సంతృప్తికరమైనటువంటి వార్తలు మిమ్మల్ని మానసికంగా ఆనందపరిచేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. నేటి రోజు వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు శనైశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని పఠనం చేయండి. పరమేశ్వరుడు యొక్క దర్శనాన్ని చేయండి. చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారు ఒక చక్కటి ఆశయంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ప్రణాళిక చక్కగా దైవబలంతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. మీరు ఊహించిన విధంగానే ప్రతి కార్యాచరణలో కూడా చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా మీకు సహాయ సహకారాలు అందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు
దైవిక కార్యాచరణలో మీరు ముందుండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ద్వాదశ శనికేతుల యొక్క ప్రభావం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. మీకు మనసుకు నచ్చినటువంటి ఒక శుభకార్యంలో మీరు పాల్గొని చక్కటి ఆనంద ఉత్సాహాలతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారిని నేటి రోజు కాలభైరవ స్తోత్రాన్ని పఠనం చేయండి, పరమేశ్వరుడు యొక్క దర్శనాన్ని చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి లాభస్థితిలో శనైశ్వరుడు యొక్క ప్రభావం, తదేకమైనటువంటి కార్యాచరణ వల్ల సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి వ్యవహారంలో నూతన అవకాశాలు మిమ్మల్ని వరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవహారాల్లో కొంత సానుకూల పరిస్థితులు గోచరించే అవకాశం ఉంది. కుటుంబ వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి. అయితే కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. మీ మనసులో కొన్ని రకాల ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీకు చక్కటి పరిష్కార మార్గాలు కూడా దొరికేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు మహాగణపతి యొక్క నామాన్ని, గణపతి యొక్క స్తోత్రాలను పఠనం చేయండి. చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి చతుర్థ రాహు యొక్క సంచారం, దశమంలో శనికేతుల యొక్క ప్రభావం, తలపెట్టే ప్రతి వ్యవహారంలో కాస్త అసంతృప్తి వాతావరణం ఉన్నప్పటికీ ఈ రాశివారు విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. ప్రతి వ్యవహారంలో చక్కటి కార్యాచరణతో ముందుకు వెళ్ళినట్లయితే శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. బంధు సంబంధితమైన వ్యవహారాల్లో అపవాదవమాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కుటుంబ వ్యక్తుల నుంచి కొన్ని రకాల వార్తలు మిమ్మల్ని అసంతృప్తి గురి చేసేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. నూతన కార్యాచరణ, గృహ సంబంధమైన నిర్మాణాల్లో దైవబలంతో ముందుకు వెళ్తారు. కొద్దిపాటి ఆర్థిక నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పడటం ఈ రాశివారికి చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఈ రాశివారు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాన్ని పఠనం చేయండి. దుర్గా అమ్మవారికి దర్శనం చేయండి. చక్కటి శుభఫలాలు పొందేటువంటి అవకాశం ఉంది. ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ ఫలితాల్ని చక్కగా పొందుతారని మనం ఆశిద్దాం. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి కలగాలని మనం కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.